అందరికీ నమస్కారం అండి. ఈరోజు దక్షిణామూర్తి స్వామి వారి మహాత్మ్యం గురించి తెలుసుకుందాము. అన్ని జన్మల్లోని ఉత్తమమైన జన్మ మానవ జన్మ. అది జ్ఞాన సంపాదనకు, మోక్ష సాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితము అంగీకరించారు. అటువంటి మానవులు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటటువంటి జ్ఞానాలను ప్రసాదించినటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి. ప్రతి ఇంటిలోని దక్షిణామూర్తి యొక్క చిత్రపటం ఖచ్చితంగా ఉండాలండి. దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో 10 నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారి ఇంటిలో కష్టములనేవి ఉండవు. దక్షిణామూర్తిని చూసినటువంటి వారికి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటువంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి. వారికి రాబో కష్టములు తొలగించి వాటిని దక్షిణామూర్తి రక్షిస్తాడని ఎన్నో పురాణాలు చెప్తున్నాయి. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలించబడుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంది. దాక్షిణ్య భావం ప్రకటనకు రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకు కారణము అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వతమైన దుఃఖ విమోచనం అవుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపుణ్ణి దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. వశిష్ఠుడు కూడా తపస్సులో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విద్యను సంపాదించాడు. దక్షిణామూర్తి స్వరూపము, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలము, ఎడమ చెవికి తాటంకము అలంకారాలుగా కనిపిస్తాయి. మకర కుండలము పురుషుల శ్రవణాలంకారము, తాటంకము స్త్రీల అలంకాకృతి. దక్షిణామూర్తి సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమని తెలియజేస్తాయి. ఈ 2 అలంకారాలు సనక సనానందులకు ముందు 2గా కనపడిన శివశక్తులు ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మ రూపం కూడా. ఈ విషయాన్ని లలితా సహస్రంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాజ్య శివజ్ఞాన ప్రధాయని అని వివరిస్తోంది. విష్ణువునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించినది క్షేత్రమే శ్రీకాళహస్తి. అందుకే ఇప్పటికీ ఆ ఆలయంలో ప్రవేశించడుగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రము. ఇక్కడ శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం ఇంకా విశేషం. రుద్ర ఆయతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. ఓ రుద్ర, నీ దక్షిణ ముఖంతో నిత్యము మమ్మల్ని రక్షించుము అని శ్వేతాస్వరతరోపనిషత్ దక్షిణామూర్తిని ప్రార్థించింది. అంటే సంస్కృతంలో దక్షిణముఖంగా ఉన్నవాడు అని అర్థము. మరొక ఆలోచన విధానం ప్రకారము దాక్షిణ్య అంటే సంస్కృతంలో కరుణ లేదా దయ. కాబట్టి శివుని ఈ అభివ్యక్త మోక్షాన్ని కోరుకునే వారికి జ్ఞానాన్ని అందించే దయగల గురువు అని అర్థము. దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానము గురువు. ఈ రూపము శివుడిని యోగా, సంగీతము, జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది. శాస్త్రాలపై వివరణ ఇస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారము ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. చివరికి వారు యోగ్యులైతే స్వీయ సాక్షాత్కార మానవ గురువుతో ఆశీర్వాదం పొందుతారు.
ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపమే దక్షిణామూర్తి. బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసము సనక సనానందాదులు సదాశివుని వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో శివుడు గౌరీ సమేతుడై దేవగణాల మధ్య నాట్యం చేస్తున్నాడు. ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారు. అలా తిరగగానే శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ద్వారా సనక సనానందాదులు బ్రహ్మజ్ఞానము పొందినట్లు చెప్పబడినది. శివుని యొక్క జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. మహావిష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారము. దక్షిణము అంటే కుడివైపు, అది పురుష భాగము. వామన భాగం అంటే ఎడమ వైపు, అది స్త్రీ రూపము. ఒక చైతన్య తత్వము స్త్రీ పురుషుల రూపంగా 2 భాగాలయ్యింది. అందుకే కాళిదాసు మహారాజు స్త్రీ పుంసావాత్మ భాగౌతే భిన్నమూర్తేస్త సృక్షయ అన్నాడు. దక్ష అంటే సమర్థమైనది అని లాక్షణికార్థము, స్వతంత్రము అయినది అని అర్థము. స్వతంత్రము స్వతః, ప్రమాణ సిద్ధమైనది, జ్ఞానము ఒక్కటే, చైతన్య శక్తి 2. ఆ 2 అక్షరాలలో దక్షిణాల్లోనే విశేషంగా అభివ్యక్తం అవుతుంది. తత్వానికి దక్షిణమైన మూర్తి జ్ఞానశక్తి. అందుకే జ్ఞాన సఖ్యవతారాయ దక్షిణామూర్తయే నమః అంటారు. దక్షిణ భాగము ముఖంగా వటవృక్షం కింద కూర్చున్న మూర్తి దక్షిణామూర్తి. ఆచార్యేంద్రం బ్రహ్మ విద్యను బోధించే ఆచార్య పురుషులందరికీ మూల పురుషుడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం. ఆయన మౌన ముద్రతో పరబ్రహ్మ తత్వాన్ని బోధిస్తున్నాడు. శివుని జ్ఞాన తత్వ అవతారమూర్తి దక్షిణామూర్తి. జ్ఞాన దక్షిణామూర్తిగా అతని అంశలో శివుడు సాధారణంగా 4 చేతులతో కనిపిస్తాడు. అందుకే అతను ఒక మర్రి చెట్టు కింద దక్షిణం వైపు కూర్చున్నట్లు కనిపిస్తాడు. శివుడి జింక సింహాసనంపై కూర్చున్నాడు. అతని ఉపదేశాన్ని స్వీకరించే ఋషులు కనిపిస్తారు. అతను పౌరాణిక అపస్మర అంటే హిందూ పురాణాల ప్రకారము అజ్ఞానము స్వరూపము అయిన ఒక రాక్షసుడు పై తన కుడి పాదాలతో కూర్చున్నట్లు కనిపిస్తారు. అతని ఎడమ పాదము అతని ఒడిలో ముడుచుకుని ఉంటుంది. కొన్నిసార్లు అడవి జంతువులు కూడా శివుడిని చుట్టుముట్టినట్లు చిత్రణ ఉంటుంది. భారతీయుల సాంప్రదాయ గురువు లేదా ఆధ్యాత్మిక గురువుకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తుంది. హిందూ విశ్వాసాల వ్యవస్థలో దక్షిణామూర్తిని అంతిమ గురువుగా పరిగణిస్తారు. జ్ఞానముద్ర ఈ విధంగా వివరించబడింది. బొటన వేలు భగవంతుడిని, చూపుడు వేలు మనిషిని సూచిస్తుంది. మిగిలిన 3 వేళ్ళు మనిషి 3 పుట్టుకలోని వచ్చే మలినాలను సూచిస్తాయి. గత జన్మల అహంకారాన్ని, భ్రమ, చెడు పనులు. వారంలోని 5వ రోజు గురువారము బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీన్ని గురువుగా అంటే గురువార్ లేదా గురువారముగా సూచిస్తారు. ఏదైనా విద్యా ప్రయత్నాలు ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అనేక శైవ క్షేత్రాల్లో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. కొన్ని ఆలయ సాంప్రదాయాలు పౌర్ణమి రాత్రులను నిర్వహిస్తాయి. ముఖ్యంగా గురు పూర్ణిమ రాత్రి దక్షిణామూర్తికి ఆరాధనా సేవలకు తగిన సమయము. ప్రతి శివాలయాల్లోనూ దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ దక్షిణామూర్తి ప్రధాన దైవంగా కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడైన దక్షిణామూర్తి.
ఏకైక దక్షిణామూర్తి జ్యోతిర్లింగం కావడం వల్ల ఇది శైవులకు నేర్చుకునే ప్రదేశంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కపాలీశ్వరం ఆలయము, చెన్నైలోని గోపురము దక్షిణామూర్తి యొక్క 2 శిల్పాలను వర్ణిస్తుంది. ఒకటి వీణ వాయిస్తూ మరొకటి జ్ఞాన స్థితిలో ఉంటుంది. ప్రతి ఇంటిలోనూ దక్షిణామూర్తి యొక్క చిత్రపటము ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ చిత్రపటము దక్షిణం వైపు చూస్తూ ఉండాలి. ఇంట్లో చదువుకునే పిల్లల చేత దక్షిణామూర్తి పటాన్ని ప్రతిదినము 10 నిమిషాలు ఆయనను చూస్తూ ఓం దక్షిణామూర్తియే నమః, ఓం దక్షిణామూర్తియే నమః, ఓం దక్షిణామూర్తియే నమః అని పఠిస్తూ ఉంటారు. అట్టి పిల్లలకు బుద్ధి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, మంచి నడవడిక, చదువుపై శ్రద్ధ, పెద్దలపై గౌరవము కలుగుతుంది. దక్షిణామూర్తి సకల సద్గురుమూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను అనుగ్రహించే ఈ స్వామి పరమార్థకంగా ఈ తత్వజ్ఞానాన్ని ప్రసాదించే దైవము. దక్షిణామూర్తి కోవెల ప్రసిద్ధి కాంచింది అరుణాచల గిరి ప్రదక్షిణలో రమణాశ్రమము దర్శించిన తర్వాత కొంచెం ముందుకు వెళితే దక్షిణామూర్తి స్వామి వారి కోవెల ఉంటుందండి. అక్కడ మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే స్వయంగా మన గోత్రనామాలతో వారు అభిషేకం చేస్తారు అక్కడ ఉన్న బ్రహ్మగారు. నిజంగా దక్షిణామూర్తిని కనుల విందుగా చూస్తూ ఆయన అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆయన మహాజ్ఞాని. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.